మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. ప్రధాని నరేంద్ర మోడీని నారా లోకేష్ కలిశాడండి. ఇది నేషనల్ వైడ్గా చాలా పెద్ద చర్చకు దారితీసింది. నారా లోకేష్ మోడీని కలిశాడా, లేదా నారా లోకేష్నే మోడీ ఛాయ్ తాగుదాం రా అని పిలిచాడా, లంచ్ పార్టీకి పిలిచాడా? ఏది ఏమైనా ఇంకా 2-3 రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్తో కలవడం అనేటటువంటిది చాలా పెద్ద చర్చకు దారితీసింది. పైకి మనకు తెలిసినటువంటి వార్త, మనం చదువుకునేటటువంటి వార్త ఏమిటి అంటే, స్టేట్ డెవలప్మెంట్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రధాని ఆయన విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాడు, అది ఇదని. నారా లోకేష్ గురించి మనకు తెలుసు, చాలా కీలకమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి కీలకమైన శాఖ. అంతేకాదు, నారా లోకేష్ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలలో 80% పైగా నారా లోకేష్ ఛాయస్తో టికెట్ పొందినటువంటి వాళ్ళే అనేటటువంటిది కూడా ఒక వార్త ఉంది. అయితే ఇవన్నీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పేరుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎన్నికల దగ్గర నుంచి, టికెట్స్ జారీ చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు ప్రభుత్వం నడపడం దగ్గర నుంచి అంతా కూడా పరదాకే పీచే అంటే తెర వెనుక అంతా రంగం నడుపుతున్నటువంటిది అంతా కూడా నారా లోకేష్ అనేటటువంటి విషయం మనకి అనుమానాలు ఉండొచ్చు, మనకి పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి పూర్తిగా తెలుసు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ గూఢచారి విభాగం అట్లాంటిది, ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతున్నా చీమ చుట్టుకోమంటే నరేంద్ర గారి ఈ చెవిలో టింగ్ మనమవుతుంది, ఆ చెవిలోంచి బయటకు వస్తుంది, అది అమిత్ షా చెవిలోకి వెళ్తుంది, అక్కడ నుంచి రాజ్నాథ్ చెవిలోకి వెళ్తుంది, అందరికీ కూడా గింగిరాలు కొడుతుంది అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటిది నరేంద్ర మోడీకి తెలుసు. సరే, ఇప్పుడు ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు 2-3 రోజుల్లో జరుగుతున్నాయి అనగా నరేంద్ర మోడీ నారా లోకేష్ని కలవడం వల్లనే ఇది వార్త వైరల్ అయింది, పెద్ద డిబేట్కి దారితీసింది. మన దగ్గర లేదు కానీ తెలుగు మీడియాలో, నేషనల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా పెద్ద డిబేట్ జరుగుతుందన్నమాట. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మోడీ ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్నటువంటి భయమో ఆందోళన ఉంటే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి డైరెక్ట్గా అడగవచ్చు. కానీ లోకేష్తో ఈ భేటీ, ఈ అత్యవసర సమావేశం, అర్జెంట్ సమావేశం ఎందుకు జరిపినట్టు? ఒక్కసారి టైం లైన్లో కొంచెం వెనక్కి వెళితే అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద చేసినటువంటి పర్సనల్ అటాక్ మనకి గుర్తుంది కదా. ఎందుకు ఆయన అలా చేయాల్సి వచ్చిందంటే, ఎక్కడో క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమో అన్నటువంటి భయం వీళ్ళకి పట్టుకుందేమో, అందుకని ఆయన ఆ విధంగా పర్సనల్ అటాక్కి దిగాడు అమిత్ షా అని కదా. సో ఇక్కడ ఇంకొక విషయము నేషనల్ వైడ్గా చర్చ ఏం జరుగుతుందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ చక్రం తిప్పుతున్నదేమి ఆయన కుమారుడు నారా లోకేషే, ఆయన చేతిలోనే అంతా ఉంటుంది. అంటే రేపు క్రాస్ ఓటింగ్కి తెలుగుదేశం ఎంపీలు సిద్ధపడకపోయినా అదంతా కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లో లేదు, లోకేష్ చేతిలోనే ఉంటుంది అనేటటువంటి విషయము ప్రధాని నరేంద్ర మోడీకి ఇంకా బాగా తెలుసు మనందరికంటే. అందుకనే ఆయన ఇప్పుడు మీట్ అయ్యాడు అనేటటువంటిది. ఇంకొకటి వార్తలు, ఇంకొకటి బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏమిటయా అంటే, ఇండియా కూటమి వైపు చంద్రబాబుని లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటయా అంటే 2, ఎవరు ఏ పని చేయాలన్నా అవతల వ్యక్తికి లాభపడేటటువంటి పని నేను చేయాలంటే నాకేంటి లాభం, ముఖ్యంగా రాజకీయాల్లో నాకేంటి, కోట శ్రీనివాసరావు అనేవాడే నాకేంటి అని వీళ్ళు కూడా అలాగ అంటారనమాట. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో
మేము ఓడిపోతే సర్వభ్రష్టత్వం అవుతుందిరా నాయన, మమ్మల్ని ఎలాగోలాగా గెలిపించండి అని 2 ఊతకర్రలు ఉన్నాయిగా, ఇటు చంద్రబాబు అటు నితీష్ కుమార్. సో మోడీ వీళ్ళిద్దరిని ప్రాధేయపడాల్సిందే, తప్పదు. గ్యారంటీ వాళ్ళు మాకే ఉంటారు అని చెప్పేసి కళ్ళు మూసుకుని కూర్చోవడానికి కూడా లేదు. జరుగుతున్నటువంటి ప్రయత్నాలు అలా ఉన్నాయి. ఇండియా కూటమి వైపు చంద్రబాబుని లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి వార్త మనకంటే బాగా ఎక్కువగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకే బాగా తెలుస్తుంది కదా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఇటువైపు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడికి వయసు ఫ్యాక్టర్ ఒకటి ఉంది, ఇంకోటి పుత్ర ప్రేమ ఒకటి ఉంది. నెక్స్ట్ టైము తాను బ్రతికుండగానే కుమారుణ్ణి ఎలా అయినా సరే ముఖ్యమంత్రి చేయాలనే కోరిక ఆయనకు ఉంటుంది, కుమారుడికి కూడా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా నారా లోకేష్ చాలా కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఐటీ మినిస్టర్గా ఆయన ఉన్నాడు, కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడైతే చక్రం తిప్పుతున్నాడు, అది వేరే విషయం. సో ఇటువైపు చంద్రబాబుని మనం ఆశ చూపిస్తుంటే ఇండియా కూటమికి ఇంతకు ముందే కన్వీనర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉండగా కూడా కొంచెం చెడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా ఇండియా పట్ల అంత విముఖంగా ఆయన ఏమీ లేడు అనేటటువంటిది ఈ మధ్య పరిణామాలు చూస్తే తెలుస్తుంది. కాబట్టి కూటమి యొక్క ధర్మం ప్రకారం అటు ఉంటాడు అనేటటువంటిది లేదు, స్వప్రయోజనాల యొక్క ధర్మమే బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇటు నవీన్ పట్నాయక్ని, ఇటు కేసీఆర్ని, ఇటు చంద్రబాబుని అందరినీ కూడా మెలేస్తే కలేస్తే అంతా కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉల్టా జరగవచ్చు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గండం రావచ్చు. అలాంటి గండం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఈయనకున్నటువంటి 2 ఊతకర్రల్లో ప్రధానమైనటువంటి ఊతకర్ర తెలుగుదేశం అనేటటువంటి ఊతకర్ర చంద్రబాబు నాయుడు అటు పడిపోతే, గవర్నమెంట్ అక్కడ పడిపోతే, ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి అవకాశాలు వస్తే నీకే ప్రైమ్ మినిస్టర్ హోదా పదవి దక్కేటట్టు మేము చూస్తామనేటటువంటి హామీలేవో చంద్రబాబుకు వెళ్తున్నాయి అనేటటువంటి వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా చంద్రబాబుతో మాట్లాడాలా, లేదా చంద్రబాబుని కూడా నువ్వు అలా కూర్చో నేనున్నానని చెప్పి కంట్రోల్ చేయగలిగేటటువంటి రిమోట్ కంట్రోల్ చంద్రబాబు రిమోట్ కూడా ఎవరి చేతిలో ఉంది? నారా లోకేష్ చేతుల్లో ఉంది. కాబట్టి లోకేష్తో మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు మోడీ లోకేష్తో మీట్ అయ్యాడని చెప్పి. అయితే లోకేష్కి మోడీ ఏమి ఆశ చూపించగలడు? మీరు మాతో ఉండాలి, ఇది కూటమి యొక్క ధర్మము, కూటమి యొక్క తత్వము, కూటమి యొక్క న్యాయబద్ధమైనటువంటి సూత్రము, అందరూ కలిసి ఉండడం అనేది. ఇట్లాగా న్యాయ సూత్రాల మీద, ధార్మిక సూత్రాల మీద ఏది ఆధారపడి ఉండదు, రాజకీయ ప్రయోజనం ఉండాలి నాకేంటి అని. ఇక్కడ ఏమిటయ్యా అంటే నెక్స్ట్ మోడీ ఒక రకంగా ఆఫర్ చేయొచ్చు నారా లోకేష్కి. అదేమిటయ్యా అంటే 27న రాష్ట్రపతి ముర్ము పదవీకాలం ముగుస్తుంది, తర్వాత నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ రాష్ట్రపతి పదవికి మీ నాయన చంద్రబాబు నాయుడు గారిని మేము చూస్ చేసుకుంటాం, కాబట్టి ఇప్పుడు మీరు ఏమీ రాంగ్ స్టెప్ వేయొద్దు అని చెప్పి మోడీ నారా లోకేష్కి చెప్పి ఉండవచ్చు కన్విన్స్ చేయడానికి అనేది ఒకటి. ఇంకొకటి ఇది ఒక కీలకమైనటువంటిది. ఎందుకంటే పరస్పర రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఒకరికి ఒకరు లాభపడరు, సహాయపడరు. ఈ విషయం మనం గమనించాలి. ఇంకొకటి ఏమిటి అంటే నారా లోకేష్ స్టేట్ పాలిటిక్స్లోనే కాదు, సెంట్రల్ పాలిటిక్స్లో కూడా మనకు తెలియకుండా చక్రం తిప్పుతున్నాడేమో అనేటటువంటి అనుమానము మోడీ గారికి ఎప్పుడో కలిగింది. జూన్లో ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉన్న ధనకర్ని కలిశాడు నారా లోకేష్. కీలకమైన పాయింట్, ధనకర్ని కలిశాడు. ఉపరాష్ట్రపతిని నారా లోకేష్ ఎంత కూడా ఏంటంటే ఏదో అంటే కర్టసీ కాల్ అని చెప్పుకుంటారు, కానీ ఏ భేటీ వెనక కూడా ఏదో మర్మం లేకుండా ఏమీ ఉండదు. సో అప్పుడు ధనకర్ లోకేష్కి చెప్పినట్టు మీ నాన్నకి చెప్పు, ఎన్డీఏలో ఉంటే ఉన్నాడు, అటు ఇండియా కూటమితో కూడా సంబంధాలు ఏమి తెంపుకోవద్దని చెప్పు అని ఆయన చెప్పినట్టు లోకేష్కి ఈ విషయము కర్ణాకర్ణిగా ఎలాగోలాగా లీక్ అయిపోయి మోడీ అండ్ కోకి తెలిసిపోయినట్టు ఆ వెంటనే ధన్కర్కి ఉద్వాసన జరిగినట్టు ఇదంతా కూడా ఇంకొక వార్త నడుస్తూ ఉందండి. సో ఈ నేపథ్యంలో మిత్రులారా,
స్టేట్ డెవలప్మెంటు, ఇన్వెస్ట్మెంటు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. 2-3 రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉందనగా నారా లోకేష్తో భేటీ కావడము నరేంద్ర మోడీతో లోకేష్ భేటీ అయ్యాడా, లేకపోతే ఆయన ఈయనతో అయ్యాడా అనేటటువంటిది కాదు. అది చాయ్ పార్టీనా, లంచ్ పార్టీనా, డిన్నర్ పార్టీనా అనేది కాదు. కీలకమైనటువంటిది ఏమిటంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ సందర్భంలో లోకేష్ని కలవడం అనేటువంటిది లోకేష్ అండ్ మోడీ ఈ అర్జెంట్ మీటింగ్ యొక్క అంతఃసారం ఇదే. ఇక చూడండి, అంటే ఏ భయము లేకపోతే, లోపల ఏ అనుమానాలు లేకపోతే, ఈ విధమైనటువంటి తత్తరపాటు, ఈ విధమైనటువంటి అర్జెంట్ మీటింగులు, అందరినీ దువ్వేటటువంటి కార్యక్రమాలు ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తారు? కాబట్టి మిత్రులారా, మోడీతో ఈ లోకేష్ అర్జెంట్ మీటింగ్ యొక్క అంతఃసారము ఉపరాష్ట్రపతి ఎన్నికే. ఏం జరుగుతుంది ఏమిటి, వాళ్ళకి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గెలవడానికి 90% ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అనుకోనిది జరిగితే ఏమవుతుంది అని భయంతోనే ఇదిగో అందరూ కీలకమైనటువంటి వ్యక్తులందరినీ మోడీ కలుస్తున్నాడు, అమిత్ షా కలుస్తున్నాడు. ఇది మిత్రులారా ఈ విషయాన్ని, అంటే మోడీ లోకేష్ మీటింగ్ నేపథ్యాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.